సకలలోక సురనర సేవిత చరణ చేగొను మీ స్రవంతి స్వరార్చన చేగొను మీ స్రవంతి స్వరార్చన जानकी मुख सरसिजा राजित राजीव हेरा विभ्राजित भूषण देवरा राजकिशन राजपाल रम्य चरित्र మన గ్రామంలోని ప్రజలందరూ తమ తమ కులాచార నరనాద చంద్రుడే తెంచెను లోక నవమోగనం ఎంతో వించెను కరితురగములు గోటకము కల్బలములో కరితురగములు గోటకము కల్బలములో నరనద చంద్రుడే తెంచెను లోక నవమోహనం ఎంతో వించెను తిరదుండుబులు వెంట రాగను అట్టి సురలంక మరి మరి బొగుడను మరి మరి బొగుడను ఇరవుగా నిత్య ఈశుడి జలచోచో ఇరవుగా నిత్య ఈశుడి జలచోచో అయ్యో మురహారి శరణము మురహారి శరణము నిరువుగా దలచోచో నాయక నాయక నరనాద చంద్రుడే తెంచెను లోక నవమోహనం ఎంతో వించెను మహారాజా ఇప్పుడు మైరుధ్వజ మహారాజు వస్తున్నాడని కరతాళ దండు వేయించుము. అలాగే మహారాజా. ఈ కథానాయకుడు మహిరుధ్వజ మహారాజు వచ్చుచున్నాడని ఒకసారి సభాజనులు గట్టిగా చప్పట్లు కొట్టండమ్మా. మయూరధ్వజ మగ రాజా మయూరధ్వజ మగ రాజా రాజరాజ మగ రాజ గంభీరుడా రాజరాజ మగ రాజ గంభీరుడా రాజరాజ మగ రాజ గంభీరుడా రాజరాజ మగ రాజ గంభీరుడ భూజన వరదుని పూని దళంతు రాజా మాయూరధ్వజ మగ రాజా లేరు నా సాటి భూమిలో లేరు ఎక్కడ తరుణి లోపల లేరుర ఎక్కడ తరుణి లోపల లేరుర ఎక్కడ దారుని లోపల భూరమను మది పొరుగు గదలదు రాజా మాయూరధ్వజ మగ రాజా ఈశా రవిరాజాపురని వాసా ఆ బసురముగ చిప్పి
చిత్తి లాసుని భువిలో బసురముగా చిత్తి లాసుని భువిలో బసురముగా చిత్తి లాసుని భువిలో చేసి చెట్టి తాకుడనేదిక రాజా మాయూరధ్వజ మఖ రాజా మహారాజా మహారాజా మీ యొక్క నామాంకితము మీ యొక్క రావడము మీ యొక్క రాజ్యస్థితి ఒకసారి సవినయంగా తెలియజేయండి మహారాజా. ప్రహస్త అయ్యా నా యొక్క వృత్తాంతం చెప్పమని చుంటివా? అవును కదా మహారాజా. నా యొక్క భార్య అయిన కుముతుది దేవి అంటారు. ఆహా నా కుమారుడు అందగాడు తామ్రధ్వజుడు అని అంటారు. తామ్రధ్వజుడు నా నామధేయము ఈ యొక్క మణిపుర పట్టణాన్ని పరిపాలించే మయూరధ్వజ మహారాజు అని అంటారా? మయూరధ్వజ మహారాజు అయ్యా మీకు ఇది వందనము. చల్లగా వృద్ధిలం రాస్తా మహారాజా. ఇప్పుడు మీరు ఎక్కడికో బయలుదేరి ఉన్నారు మహారాజా. మన మణిపుర పట్టణంలో అయ్యా రాజ్యసభ నడుస్తుంది, అక్కడ వెళ్దాం పదము. ప్రజలు వేచి చేస్తున్నారు. అలాగే మహారాజా సభా మందిరానికి వెళ్ళదాము కదా. శృతి శృతి సభ చేయుదామా మంత్రివరేణ్య సంతోషమునా సభ చేయుదామా మంత్రివరా సభ చేయుదామింకా సభికులు మెచ్చగా సభ చేయుదామింకా సభికులు మెచ్చగా సభ చేయుదామింకా సభికులు మెచ్చగా సభ చేయుదామింకా సభికులు మెచ్చగా అయ్యో కమలా సముడనే కమలా సముడది అభిమాతులను చేయ సభ చేయుదామా మంత్రివరేణ్య సంతోషమునా సభ చేయుదామా మంత్రి సభికులు మెచ్చగా సభ చేయుదామా మంత్రి సభికులు మెచ్చగా సభ చేయుదామా మంత్రి వారాంగనాలు వాడా వారాంగనాలు వాడా వరుసతో నాట్యమాడా వారాంగనాలు వాడా వరుసతో నాట్యమాడా వారాంగనాలు వాడా పేరి మృదంగములు పేరి మృదంగములు గల్లది రోగగా సభ చేయుదామా మంత్రి సభికులు మెచ్చగా సభ చేయుదామా నాయగా మహారాజా మన మణిపుర పట్టణంలోని అలాగే మహారాజా ప్రజలందరూ అయ్యా హరినామ కీర్తనలు చేయించు ఉన్నారులే కదా. అవును కదా మహారాజా. అయినను ప్రజలారా అయ్యా హరినామస్మరణ చేసినా కూడా మనము సుఖంగా ఉన్నాం కనుక నా మాట వినండి. నరులు వినరయ్య నా మాట హరిని నమ్మి తలవండి మీ నోట నరులు వినరయ్య నా మాట హరిని నమ్మి తలవండి మీ నోట అయ్యో నమ్మి తలవండి మీ నోట నరులు వినరయ్య నా మాట ధర్మ మార్గమునందు నిలచే దుష్ట కర్మాచయములనెల్లా విడచే ధర్మ మార్గమునందు నిలచే దుష్ట నిర్మాలంబై నట్టి నీతి తప్పక నిత్య నిర్మాలంబై నట్టి నీతి తప్పక నిత్య అయ్యో బర్మాంబరుడైనా బర్మాంబరుడైన పద్మాక్షుదల వండి తనువు శాశ్వతముగాదండి మీకు తనువు శాశ్వతముగాదండి భార్య తనయులు మిత్రు నమ్మకండి తనువు శాశ్వతముగాదండి భార్య తనయు మిత్రుల నమ్మకండి తనువు శాశ్వతముగాదండి ఈ
ఇరవుగాదిత్య యేసుని దళతోతో ఇరవుగాదిత్య ఇరవుగాదిత్య యేసుని దళతోతో ఇరవుగాదిత్య యేసుని దళతోతో గణముగా నీ చెంత భక్తకు దళవండి నరులో వినరయ్య నా మాట హరిని నమ్మి తలవండి మీ నోట నరులు వినరయ్య నా మాట హరిని నమ్మి తలవండి మీ నోట. ప్రజలారా, ఆ యొక్క హరినామస్మరణ చేసిన కృష్ణార్జునుడు కదా పట్టణంలో అందరూ సుఖంగా ఉంటారు. అలాగే ఎప్పుడూ ధర్మం తప్పకుండా, న్యాయం తప్పకుండా నీతిగా బతకండి. అలాగే మన తనువు ఎప్పుడు శాశ్వతం కాదు. ఈ తనువును చూసుకొని మనం మురుస్తూ ఎవరికి మర్యాద ఇవ్వకుండా పొగరుతో మెదలడం సరికాదు. అందరినీ చిన్న పెద్దలను గౌరవిస్తూ బతకండి. ఎప్పుడూ హరినామ కీర్తన చేస్తూ సుఖంగా ఉండండి ప్రజలారా. అయినను ప్రస్త మహారాజా, మన పట్టణంలోకి ఎవరో మౌనీశ్వరులు వచ్చినట్టు అనిపిస్తుంది. వారిని తొందరగా రప్పించు. అలాగే మహారాజా, వెంటనే వెళ్ళి మునీశ్వరులను తోలుకొని వచ్చేదను. పట్టు పట్టు. నారాయణ శ్రీమన్నారాయణ ఏకో నారాయణ. అయ్యా, ఎవరు మీరు? మీ యొక్క నామాంకితమేమి? తెలుపుదా వినుము. ఆ నారాయణ నీ నామము తలచిన ఘోర పాపములు తొలగొనుగా. నారాయణ నీ నామము తలచిన ఘోర పాపములు తొలగొనుగా. నారాయణ నీ నామము దలచిన ఆరాధించేటి భక్త కోటికి, ఆరాధించేటి భక్త కోటికి అహిత రక్షకుడవుగా. నారాయణ నీ నామము తలచిన ఘోర పాపములు తొలగొనుగా. నారాయణ నీ నామము దలచిన చెక్కుశేఖరధర చేయాలని, చెక్కుశేఖరధర చేయాలని నాక జనక నన్ను గోవుముగా. చెక్కుశేఖరధర చేయాలని నాక జనక నన్ను గోవుముగా. చెక్కుశేఖరధర చేయాలని పగజోతుని గణ తండ్రిని, పగజోతుని గణ తండ్రిని ఫలవడి సింహముగావుముగా. నారాయణ నీ నామము దలసిన ఘోర పాపములు తొలగొనుగా. నారాయణ నీ నామము దలిచెదా 84 లక్షల జీవుల, 84 లక్షల జీవుల అంజనములు పోషించువుగా. 84 లక్షల జీవుల పోషించువుగా. 24 లక్షల జీవుల అంజనములు పోషించువుగా. 24 లక్షల జీవుల అరుణంగా 84 లక్షల జీవుల నారాయణ నీ నామము తలచిన ఘోర పాపములు తొలగొనుగా. నారాయణ నీ నామము తలచిన ఘోర పాపములు తొలగొనగా. నారాయణ ఈ నామము దలచిన అర్ధోగ చెల్పూరి గిరిపై వెలసిన, అర్ధోగ చెల్పూరి గిరిపై వెలసిన ఆత్మ బాంధవుడ నీవేగా. అర్ధోగ చెల్పూరి గిరిపై వెలసిన ఆత్మబాంధవుడ నీవేగా. అరుణ తెలుపుడి గిరిపై వెలసిన సరసుడు దాసు మేలుటకు తరగున నీవికు రారాదా. నారాయణ ఈ నామము దలచిన ఘోర పాపములు తొలగొనట. నారాయణ ఈ నామము దలచిన నారాయణ శ్రీమన్నారాయణ అయ్యా. నారాయణ ఓ ఏకో నారాయణ, ఇదర్ ఏంటి దేకో, రామంటే ఏమిటి? ఇదర్ దేకో. ఏంటిది నీ పేరేంటిది? నారదుడు అని పిలతురు. నారదుడా మీరు? నన్ను నారద మరుమీశ్వరుడు అని పిలతురు. ఇప్పుడు ఎక్కడికో వచ్చిండ్రు మీరు? మా నేను- రాజ్యాలకు ఎందుకు వచ్చిండ్రు? నేను ఎక్కడికి పోతాను తెలుపుతా వినుము. చెప్పు. ఆ యొక్క ధర్మరాజు ఆ. నా అంత ధర్మాత్ముడు లేడని అని పలికి ఉన్నాడు. అవు నా తమ్మునంత బలవంతుడు లేడని పలికి ఉన్నాడు. అవు అందుకే వారి గర్వ మనసుల కొరకు ఆ. నేను ఏదో ఒక ఉపాయం చేసుకోవాలి. అవు ఇప్పుడు నా యోగ దృష్టిలో ఎక్కడికి పోవాలి, ఎవరికి వారికి అడ్డగించి వారికి మదహంకారం అంచిపియాలని అవు. నేను చూస్తాను. అందుకే ఇప్పుడు ఇక్కడికి పోవాలని అనుకుంటున్నాను. అవు ఆ యొక్క మణిపుర పట్టణము ఆ పరిపాలించేవాడు ఆ మహియుద్ధత మహారాజు. ఆ అతను మహాభక్తిపరుడు, ఆ ధర్మములో ఆరితేరినవాడు. ఆ అతని భార్య కుంభద్వతి దేవి. అవు కుంభద్వతి దేవి ఆ ఆయన కొడుకు ఆ తామ్రధ్వజుడు. అవు ఆయన మీద ఎవరి తరము కాదు. అవును కదా. అందుకే అర్జునుడి మీద గెలవాలంటే ఆ యొక్క తామ్రధ్వజుడే కావాలి.
అందుకొరకే ఆ యొక్క మైరుద్ధ దగ్గరికి నేను ఇప్పుడు పోయేదాన్ని. మీరు కలహ ప్రియులు, మీరు మైరుధ్వజునికి వచ్చిండ్రు, వారికి వీరికి వైరము కలిగించి నా ఆకలి తీర్చుకోవాలని. అయితే నేను మణిపుర పట్టణానికి నీకు దారి చెప్తా.